హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. ప్రస్తుతం మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న అంశం రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల ట్రయాంగిల్ లవ్ స్టోరీ. దీన్ని లవ్ స్టోరీ అనడం కంటే క్రైమ్ స్టోరీ అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో ఉండే అన్ని రకాల ట్విస్ట్లు ఈ ముగ్గురి కథలో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలలో ఇలాంటి కథనాలకు ఎక్కువ పాపులారిటీ లభిస్తుంది. రాజ్ తరుణ్పై లావణ్య ఫిర్యాదు చేసినప్పటి నుంచి వీరి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ అంతులేని కథగా ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ ముగ్గురిలో ఎవరు చెబుతున్నది కరెక్ట్ అనే నిర్ధారణకు ఎవరు రాలేకపోతున్నారు. అసలు ఈ ముగ్గురి మధ్య ఏం జరిగింది అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 52 షార్ట్ ఫిలిమ్స్ చేయడం ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న రాజ్ తరుణ్ ప్రధాన లక్ష్యం డైరెక్టర్ అవ్వాలని. దానికోసమే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే ఉయ్యాల జంపాల చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, డైలాగులకు సంబంధించి రాజ్ తరుణ్ పార్టిసిపేషన్ కూడా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో అతనికి పరిచయమైంది లావణ్య. స్ట్రగ్లింగ్ లో ఉన్న రాజ్ని లావణ్య చేరదీసింది, అతనికి షెల్టర్ కల్పించింది. అలా వారి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఉయ్యాల జంపాల తర్వాత రాజ్కి హీరోగా చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తిరగబడరా సామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సమయంలోనే రాజ్ తరుణ్ పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాము 11 సంవత్సరాలుగా సహజీవనంలో ఉన్నామని, హీరోయిన్ మాల్వి మల్హోత్రా పరిచయమైన తర్వాత రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆరోపిస్తోంది. మాల్వీతో రాజ్కి అక్రమ సంబంధం ఉందని, అందుకే అతన్ని వదిలేయమని ఆమె తనను బెదిరిస్తుందని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, రాజు విషయంలో జోక్యం చేసుకుంటే చంపేస్తానని మాల్వి సోదరుడు తనను బెదిరిస్తున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. మొదట సహజీవనం చేశామని చెప్పిన లావణ్య ఆ తర్వాత తాము పెళ్లి కూడా చేసుకున్నామన్న వార్త బయటపెట్టింది. అయితే పెళ్లికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఆమె దగ్గర లేవు. లావణ్య ఫిర్యాదును అనుసరించి పోలీసులు రాజ్కు నోటీసులు జారీ చేశారు. వివరణకు హాజరు కావాలని ఆ నోటీసులో తెలియజేశారు. కానీ రాజ్ తరుణ్ మాత్రం వివరణకు హాజరు కాలేదు. ఇదిలా ఉంటే తన విషయంలో లావణ్య చేసిన ఆరోపణలు కొన్ని నిజమేనని ఒప్పుకున్న రాజ్ ఆమెకు దూరంగా ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో వివరించాడు. లావణ్య చెప్పినట్టు తాము సహజీవనంలో ఉన్నది 11 సంవత్సరాలు కాదని, 2014 నుంచి ఆమెతో కలిసి ఉండడం లేదని క్లారిటీ ఇచ్చాడు రాజ్. తన బిహేవియర్ నచ్చక ఆమె నుంచి దూరంగా వెళ్లిపోయానని అన్నాడు. ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని, అందుకే ఆ కేసులో 45 రోజులు జైల్లో ఉండి వచ్చిందని అంటున్నాడు రాజ్. అంతేకాదు, మస్తాన్ సాయి అనే కుర్రాడితో సహజీవనం చేసి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, తనపై లావణ్య కేసు పెట్టిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు కూడా తనదేనని, దాన్ని సొంతం చేసుకునేందుకే ఇలా తనపై కేసు పెట్టిందని రాజ్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో తాను చట్టపరంగా ప్రొసీడ్ అవుతున్నానని చెప్పాడు. మరోపక్క మాల్వి మల్హోత్రాకు సంబంధించి చాలా వివరాలు లావణ్య బయటపెట్టింది. ఆమెతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ను కూడా షేర్ చేసింది. You will never grow in your career, not just you. Any woman who will do like this, no, they can never. మాల్వి తన కుమారుడు యోగేష్ ను మోసం చేసి ఆస్తులని లాక్కొని మమ్మల్ని రోడ్డున పడేసిందని అతని తల్లి ఆరోపించింది. आज लवनिया भुगत रही है. मैं पिछले 4 सालों से इसी दुख को भुगत रही हूँ अपने बेटे के. मैं आज तक 4 ఏళ్ల క్రితం ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని నా కొడుకుపై కేసు పెట్టి వాణ్ణి జైలు పాలు చేసిందని తెలిపింది. पूरी तरह से फंसा के झूठे केस में फंसा दिया. मीडिया में झूठा केस लगा दिया मेरे बच्चे पर. దానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది లావణ్య. ఇక రాజ్ మాల్వీల మధ్య సంబంధం గురించి తెలియజేస్తూ దేశంలోని వివిధ పట్టణాల్లోని హోటల్స్ లో రాజ్, మాల్వి కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేశారని ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా ముగ్గురే అన్నట్టుగా ముగ్గురికి ఎఫ్ఐఆర్స్ తో కూడిన ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే చోట చేరి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, వారికి సంబంధించిన కాల్ రికార్డింగ్లు కూడా బయట పెట్టడం, కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేయడంతో జనానికి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.
ముగ్గురిలో ఎవరిది తప్పు అని చెప్పడం ప్రస్తుతానికి కష్టంతో కూడుకున్న పనే. ఈ కేసు ఓ కొలిక్కి వస్తే తప్ప అసలు నిజాలు బయటికి రావు. కానీ ఎవరికి వారు తాము నిర్దోషులమని నిరూపించుకునే పనిలో ఉన్నారు.